చూసినట్లు ఇప్పటి వరకు ఐపీఎస్, సిఆర్పిసి, ఐఏ చట్టాలు రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టం అమలు జరుగుతున్నట్టు తెలియజేశారు. వ్యవస్థలో న్యాయ వ్యవస్థ మనకు తగ్గట్టుగా రూపొందించారు. దేశ అభ్యున్నతికి పెద్దపీట వేశారు. చట్టాలు ప్రజలకు న్యాయం చేస్తూ జవాబుదారీతనం ఇస్తుంది. మాట ఎలక్ట్రానిక్ విధానంలో ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్ మరింత మెరుగుపరుస్తున్నట్లు ఎఫ్ఐఆర్ ఫిర్యాదుదారులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కేసు పురోగతి ఫిర్యాదుదారులకు తెలిపే అవకాశం రూపొందించారు. బ్రిటిష్ పోకడలు తీసివేస్తూ కొత్త విధానాలు తెచ్చారు. సామాజిక సేవ ద్వారా పరివర్తన తీసుకొచ్చే అవకాశం ఉంది. పిల్లలు, మహిళలకు చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొని వస్తారు. ఈ సాక్ష్య అనే యాప్ ను అందుబాటులో తెస్తున్నట్లు డిజిటల్ ఫారెన్సిక్స్ అధికారులు భద్రపరిచే అవకాశం ఉందని తెలియజేశారు. చట్టాలు రూపొందించడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే కొన్ని సబ్కే సాత్ సమాన్ వ్యవహార్, అందరితోటి కూడా ఒకే విధమైన వ్యవహారం, అందరికీ కూడా న్యాయం ఒకటనే ఆ కీ థీమ్ తోటి ప్రధానంగా ఇది ముందుకెళ్తుందన్నమాట. అట్లాగే ఈ లాస్ అన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా, వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 173(1) నాగరిక సురక్షిత సంహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓరల్గా కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే రెండు ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో. జీరో ఎఫ్ఐఆర్ అని ఒకటి, ఈఎఫ్ఐఆర్ అని ఒకటి. జీరో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము, అది ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని ఇంకా బెటర్గా అమలు చేయాలన్న ఇదితోటి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చట్టంలో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే అఫెన్స్ ఎక్కడైనా కావచ్చు. ఒక కంప్లైంట్ వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే మాకు ఇక్కడ ఆ విధంగా జరిగిందని చెప్పినట్లయితే ఎక్కడైనా సరే దానికి కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈఎఫ్ఐఆర్ అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, అది మనకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎవరైనా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనం దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎఫ్ఐఆర్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఎలా చేయాలి అనేది. అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్అవుట్స్ లాగిస్తాను. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది. అయినప్పుడు తర్వాత సిటిజన్స్ కూడా మనం ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ అనేది ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా 173(2)(1) ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అందించాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ గురించి కూడా మనము కంప్లైనెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నిర్దిష్ట గడువు దీంట్లో చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ జరిగిన 90 రోజుల లోపల ఏంది ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏందని మనం కంప్లైనెంట్కి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అట్లాగే రకరకాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కావచ్చు, వాళ్ళకి విక్టిమ్ హ్యాజ్ ఎ రైట్ టు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా యాక్ట్లో పొందుపరచడం జరిగిందనమాట. సో ఇట్లా ఇవన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్, వాళ్ళకి ఏదైతే మేలు చేసే విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పి ఈ విధంగా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. అట్లాగే ఒక్కసారి చూసినట్లయితే ప్రధానమైన మార్పులు ఏంటి చట్టంలో చూసినట్లయితే, ఇప్పుడు భారతీయ న్యాయ సంహితకు వస్తే మొత్తం ఇదివరకు మనకు ఐపీసీ కింద దాదాపు 511 సెక్షన్లు ఉండేవి. కానీ దాన్ని ఇప్పుడు 358 సెక్షన్లకి కుదించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకు ఆ యాక్ట్లో ఉన్న లాంగ్వేజ్ కూడా మనకు బ్రిటిష్ ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ ఎట్లా ఉండేదంటే కొంత ఇంటర్ప్రిటేషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేసుకునే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఈ లాస్ చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా ఏమంటాము ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీంతో మనకు కొత్తగా ఒక 20 సెక్షన్స్ కొత్త అఫెన్సెస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానమైన ఇదేమంటే కమ్యూనిటీ సర్వీస్. ఏదైతే కొన్ని అఫెన్సెస్కి మినిమం పనిష్మెంట్ ఉంటాయో ఆ పనిష్మెంట్ ప్లేస్లో వాళ్ళని కమ్యూనిటీ సర్వీస్ చేసే విధంగా చెప్పడం జరిగింది.
సపోజ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ కేసు అయింది, లేకపోతే వాళ్ళ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ఇది ఉంది, అలాంటి వాటిలో మనము వాళ్ళని ఒక 1 డే లేకపోతే ఫ్యూ అవర్స్ వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ చేసే విధంగా కూడా చట్టంలో రూపొందించారు. అండ్ దాంట్లో ఉన్నాయి 5,000 పనిష్మెంట్ అయితే ఎన్ని డేస్ ఇవ్వాలి, తర్వాత 10,000 పనిష్మెంట్ అయితే ఎన్ని డేస్ అని అట్లా దానికి సంబంధించి ఉన్నాయి. అవి కూడా ఇది చాలా కొన్ని అఫెన్సెస్లో కూడా క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా పెంచడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ అగేన్స్ట్ ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఉన్న వాటిలో కొంత పనిష్మెంట్ కూడా పెంచడం జరిగింది. అట్లాగే ఉమెన్కి సంబంధించి చిల్డ్రన్కి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లో తీసుకొని రావడం జరిగింది అనమాట. అంతకుముందు కొన్ని వెనకట్లే ఉండి, ఇప్పుడు కాకుండా వాళ్ళిద్దరికి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లోకి పొందుపరచడం జరిగింది అనమాట. అట్లాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత చూస్తే అది కూడా దీంట్లో 484 సెక్షన్స్ ఉండేది, ఇది మటుకు 531 సెక్షన్స్కి పెంచారు. ప్రొసీజర్స్ కొంచెం డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగింది. అంతకుముందున్న ఒక 177 సెక్షన్స్ని రీప్లేస్ చేశారు, కొత్తగా 9 సెక్షన్స్ యాడ్ చేశారు, అండ్ 14 సెక్షన్స్ని రిపీల్ చేయడం కూడా జరిగిందనమాట. అండ్ మొత్తం ఈ ప్రాసెస్లో మనకు టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అంటే ఎవిడెన్స్ కలెక్షన్ పార్ట్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. దానికోసం అని చెప్పి ఈ సాక్ష్య అనే ఒక యాప్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ అది డెవలప్ చేసింది. అంటే మనకు సీన్ ఆఫ్ అఫెన్స్ దాన్ని వీడియోగ్రఫీ చేయటము, విట్నెసెస్ యొక్క స్టేట్మెంట్స్ వీడియోగ్రఫీ చేయటము, తర్వాత సెర్చ్ మన ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్లేస్కి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు దాన్ని వీడియోగ్రఫీ చేయటము, అండ్ ఈ సీన్ అబ్జర్వేషన్ని అంతా కూడా వీడియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఈ వీడియోగ్రఫీ అన్నీ కూడా కంపల్సరీ థింగ్స్ చేసి దానికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్, ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్కి చాలా సిగ్నిఫికెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు మ్యాండేటరీ థింగ్స్ అవుతాయి, పక్కాగా వీడియోగ్రఫీ చేయాలనేది మ్యాండేటరీ ఇది అవుతుంది. సో దానికి సంబంధించి కూడా సెక్షన్స్ దీంట్లో కొత్త చట్టాల్లో తీసుకొని రావడం జరిగిందనమాట. అట్లాగే విక్టిమ్ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు దాంట్లో కూడా కంపల్సరీగా విక్టిమ్స్ది కూడా మనం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ సాక్ష్య అధినియం చూసుకున్నట్లయితే ఇది 167 సెక్షన్స్ నుంచి 170 సెక్షన్స్ అయింది. దీంట్లో కూడా 24 సెక్షన్స్ చేంజ్ చేశారు, కొత్తగా 2 సెక్షన్స్ అండ్ 6 సెక్షన్స్ని రిపీల్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్స్ని ప్రైమరీ ఎవిడెన్స్గా గుర్తించడం జరిగింది. అట్లాగే డిజిటల్ ఎవిడెన్స్ అథెంటిసిటీ దానికి సంబంధించి కూడా ఎక్కువ డీటెయిల్డ్గా దానికి ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయడం జరిగింది. తర్వాత డిజిటల్ రికార్డ్ మామూలు డాక్యుమెంట్స్తో పాటు డిజిటల్ రికార్డ్స్ యొక్క అడ్మిసిబిలిటీ గురించి కూడా బాగా డీటెయిల్డ్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ దానికి సంబంధించి దాదాపు 37 అఫెన్సెస్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం అని చెప్పి ఈ అఫెన్సెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కొన్ని సెక్షన్స్కి గ్యాంగ్ రేపు అండర్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్